Welcome back to Blueprint Study Channel. A very happy new year to all of you. 2025లో మనకి ఏపీ డిఎస్సి వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మధ్యలో ఒక ఏపీ టెట్ కూడా వస్తుందేమో అన్న ఆస్కారం కూడా ఉంది కాబట్టి సో లెట్ us స్టార్ట్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. సో మనం ఈ ఏపీఎస్సిఆర్టీ మీద బేస్ చేసి ఏవైతే ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనకు వస్తాయో వాటిని ఒక టెస్ట్ రూపంలో నేను తయారు చేసి డైలీ ఒక వీడియో లేదా 2 వీడియోలు వేస్తాను. మీరు ఒకసారి పుస్తకం చదివి ఆ తర్వాత దీన్ని టెస్ట్ లాగా తీసుకుంటే ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు పుస్తకం చదవకపోయినా కూడా ఈ వీడియోస్ మీరు వింటే యూ విల్ డెఫినెట్లీ స్కోర్ వెరీ వెల్ ఇన్ ద ఇంగ్లీష్ పేపర్. ఓకే, సో ఇందులో ఫస్ట్ వీడియో ఏదైతే చేస్తున్నానో ఇది క్లాస్ 3 మీద బేస్ చేసి తయారు చేశాను. క్లాస్ 3 టెక్స్ట్ బుక్ మీద బేస్ చేసి అరౌండ్ 3 or 4 వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు పుస్తకాలు చదివి ఈ వీడియోని వాచ్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఓకే, సో లెట్ us బిగిన్. అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్, ప్రతి వీడియోలో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ని చదివిన తర్వాత ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేనే చదివేస్తున్నాను కాబట్టి 5 సెకండ్స్ సరిపోవాలి. సో ఆ టైంలో మీకు ఆన్సర్ వస్తే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, a man who tells jokes and makes people laugh. Choose the one word substitute for this. Poet, jester, actor, comedian. Answer is ఆప్షన్ 2 జెస్టర్. జెస్టర్ అని అతను జోకులు చెప్తూ ఉంటారు అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. జనరల్లీ మనకి రాజుల కోర్టులో, కృష్ణదేవరాయ కోర్టులో మనకి తెనాలి రామ లేదా అక్బర్ కోర్టులో బీర్బల్, వీళ్ళందరినీ మనము జెస్టర్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 2, ది ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ అ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. చూస్ ది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ దిస్. ఇంటెలిజెన్స్, హ్యూమరిస్ట్, విట్, టాలెంట్. ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. ఓకే, వర్డ్స్ని చాలా క్లెవర్గా చల్లోక్తిగా మాట్లాడటం అనమాట, దాన్ని మనము విట్ అని చెప్పి అంటాం. థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఈ వర్డ్ ఏంటి అన్నది నేను చదవను, నేను చదివితే మీకు ఆ వర్డ్ ఏంటి అన్నది అర్థమైపోతుంది. వాల్యుయబుల్, వాల్యుయబుల్. ఓకే, option 3 is your answer. Question number 4, choose the correctly spelled word. Patiently, P-A-T-I-E-N-T-L-Y, patiently. Option 1 is your answer. Question number 5, choose the correctly spelled word. Escape, E-S-C-A-P-E, escape. Option 3 is the answer. Question number 6, choose the correctly spelled word. Jester, J-E-S-T-E-R. Option 4 is your answer. Seventh bit, she waited patiently for her turn to speak. Identify the part of speech of the word patiently. She waited patiently for her turn to speak. తను మాట్లాడటానికి తను చాలా ఓర్పుగా తన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసింది. ఓకే, షీ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ హర్ టర్న్ టు స్పీక్. సో పేషెంట్లీ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. వెయిటెడ్ అనేది వర్బ్. ఎలా వెయిట్ చేసింది? పేషెంట్గా వెయిట్ చేసింది. అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్న వర్డ్ని మనము అడ్వర్బ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, ద బర్డ్ మేనేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కేజ్ వెన్ ద డోర్ వాజ్ లెఫ్ట్ ఓపెన్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎస్కేప్. వర్బ్, నౌన్, adjective, adverb.
The bird managed to escape from the cage when the door was left open. తలుపు తెరిచుండేసరికి ఆ పిట్ట కేజ్లోంచి పారిపోయింది. ఎస్కేప్ అన్నదాని పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఆప్షన్ 1 వర్బ్ ఇస్ ద ఆన్సర్. టు అని కనిపించింది అంటేనే టు ప్లస్ ఇంకోటి కనిపించింది ఒక వర్డ్ అంటే మనము దాన్ని ఇన్ఫినిటివ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇన్ఫినిటివ్ ఈజ్ అ వర్బ్. ఓకే, సో ద బర్డ్ మేనేజ్ టు ఎస్కేప్ అన్నప్పుడు ఎస్కేప్ అనేది ఇట్ ఈస్ అ వర్బ్. 9th one, she rushed to the station to catch the last train. Choose the correct meaning of rushed. She rushed to the station to catch the last train. Done slowly and carefully, done in a hurry, done with great attention, done as a regular routine. Rushed అంటే హడావిడిగా. ఓకే, డన్ ఇన్ అ హరీ. షీ రష్డ్ టు ద స్టేషన్. 10th one, the weather was extremely hot during the summer. సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో చాలా వేడిగా ఉంది. ఎక్స్ట్రీమ్లీ హాట్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్ట్రీమ్లీ. నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్. వెదర్ అనేది నౌన్ కదా. వెదర్ ఎలా ఉంది? వెదర్ వేడిగా ఉంది. ఓకే, దట్ మీన్స్ దిస్ ఇస్ అన్ అడ్జెక్టివ్. ఎంత వేడిగా ఉంది? చాలా వేడిగా ఉంది. ఎక్స్ట్రీమ్లీ వేడిగా ఉంది అంటే అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తున్న వర్డ్ని మనము యాడ్వర్బ్ అంటాం. యాడ్వర్బ్ అనేది వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ ఇంకో యాడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేయొచ్చు. అలాంటి వర్డ్ని మనం యాడ్వర్బ్స్ అని చెప్పి అంటాం. సో ద వెదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ డ్యూరింగ్ ద సమ్మర్ అన్నప్పుడు the part of speech of the word extremely is an adverb. Question number 11. The teacher gave a reward to the student for completing the project on time. Choose the synonym of the word reward. The teacher gave a reward to the student for completing the project on time. Project ni time lo complete చేసేసరికి టీచర్ ఒక రివార్డ్ ఇచ్చారు. రివార్డ్కి సినానిమ్ ఏంటి అంటే సేమ్ మీనింగ్. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ ఉన్నది. సో రివార్డ్కి సిమిలర్ మీనింగ్ ఏంటి? పనిష్మెంట్, ఫెయిల్యూర్, ప్రైజ్, డెట్. రివార్డ్కి సినానిమ్ ఇస్ ప్రైజ్. 12th one, the loud thunder made the child feel scared. Choose the synonym of the word scared. Afraid, brave, calm, excited. The loud thunder made the child feel scared. సినానిమ్ కావాలి కాబట్టి సిమిలర్ మీనింగ్ అన్నప్పుడు స్కేర్డ్ అంటే భయపడటం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 afraid is the correct answer. 13th, the teacher gave a reward to the student for completing the project on time. Choose the antonym of the word reward. ఇందాక మనం సినానిమ్ అడిగాము, ఇందులో యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అడుగుతున్నాం. పనిష్మెంట్, ప్రైజ్, గిఫ్ట్, ఆనర్. రివార్డ్ అంటే ప్రైజ్. ప్రైజ్కి యాంటనిమ్ ఆపోజిట్ ఇస్ ఇక్కడ పనిష్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Choose the correct sequence of the words in which they appear in the dictionary. Message, memorable, mentor, member. సో ఇది మనం ఎలా చేస్తాము? అన్నీ కూడా ME అనే ఉన్నాయి కదా. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద థర్డ్ లెటర్ and then continue. సో M వస్తుంది అంటే ఇది వస్తుంది, ఇది ఒక 3 ఉంది, ఇది B ఉంది, ఇది O ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రావాలి. సో మెంబర్, తర్వాత O వస్తుంది, సో మెమరబుల్. ఓకే, దెన్ MN, N వస్తుంది, సో
mentor. Okay, so this is 2, this is 3, this is 4. So it is DBCA. DBCA. Option 3 is the answer. Question number 15. Choose the correct irregular plural noun of the noun mouse. Mouses, mouses, mice, mouses. మౌస్ అన్న నౌన్కి ప్లూరల్ ఫామ్ కావాలి. ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్. ఆప్షన్ 3 మైస్ ఇస్ ద ఆన్సర్. రెగ్యులర్ ప్లూరల్ ఫామ్, ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ అంటే ఏంటి? సపోజ్ నేను ర్యాట్ అంట. ఓకే, దీన్ని ప్లూరల్ ఫామ్ ఏంటి? ర్యాట్స్ అని చెప్పి రాస్తాం కదా. అలానే మౌస్ అన్నప్పుడు మనము మౌసెస్ అని చెప్పి రాయం. దీని ప్లూరల్ ఫామ్ మనము డిఫరెంట్గా ఉంటుంది. ఊరికే ఎస్ రాయకుండా డిఫరెంట్ అయిపోయింది కదా, మైస్. ఓకే, ఇలాంటి ప్లూరల్ ఫామ్స్ని మనము ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ మౌస్ అడిగాడు కాబట్టి మైస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. A tall coconut tree is in front of our house. Identify the sentence that has the opposite of tall. A tall coconut tree is in front of our house. ఒక tall coconut tree మా ఇంటి ముందు ఉంది. So identify the sentence that has the opposite of tall. Tall కి opposite ఉన్న sentence ని మనం ఐడెంటిఫై చేయాలి. A small coconut tree is in front of our house. A tall coconut tree is in front of our house. A short coconut tree is in front of our house. A young coconut tree is in front of our house. Tall ki opposite short. Okay, so option 3. A short coconut tree is in front of our house. Option 3 is the answer. 17th, identify the correct spelling of the word. Opportunity. OPPORTUNITY. Option 3 is the answer. 18th, the bulk of the supplies was delivered in large trucks. Choose the substitute for bulk. The bulk of the supplies was delivered in large trucks. Volume, portion, small, piece. బల్క్ అంటేనే హోల్సేల్లో అనమాట, అంటే చాలా లార్జ్ క్వాంటిటీస్. ఓకే, అంటే వాల్యూమ్ ఇస్ ద ఆన్సర్. 19th, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. Immediately. 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 Option 1 is your answer. 20. The chef will slice the vegetables and dice the cucumbers for the salad. Choose the correct meaning of slice and dice. The chef అంటే ఎవరైతే వంట చేస్తారో హోటల్లో కుక్ని మనం షెఫ్ అంటామో. will slice the vegetables and dice the cucumbers. Slice and dice the cucumbers. Choose the correct meaning. To cut food into small pieces, to peel vegetables, to stir ingredients together, to cook food slowly. స్లైస్ అండ్ డైస్ అంటే టు కట్ ఫుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. స్లైస్ అంటే ఏంటి? ఏదన్నా మనం పొడుగ్గా కట్ చేస్తే స్లైస్, అదే మనము ముక్కలుగా చేస్తే దాన్ని డైస్ అని చెప్పి అంటాం. 21. The children climbed up the hill to reach the top. Identify the part of speech of the word up. The children climbed up the hill. Noun, verb, adjective, adverb. ఇక్కడ అప్ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏం చేస్తుంది? యాడ్వర్బ్ ఒక వర్బ్ని కానీ ఇంకొక యాడ్వర్బ్ని కానీ ఒక అడ్జెక్టివ్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, అంటే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ ద చిల్డ్రన్ క్లైంబ్డ్ అన్నారు కదా, క్లైంబ్డ్ అనేది మనకి వర్బ్. ఓకే, ఎక్కడికి క్లైంబ్ చేశారు? అప్ ద హిల్, డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి వర్బ్ గురించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ యాడ్వర్బ్. ఆప్షన్ 4 adverb is the answer.
Question number 22. The plane flew over the mountains during its journey. Identify the part of speech of the word over. Noun, verb, preposition, adverb. ఓవర్ అనేది ప్రపోజిషన్. ఇది మనకి ప్లేన్కి మౌంటైన్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చూపిస్తుంది. ఎక్కడ ఉంది పొజిషన్ అని చెప్పి చూపిస్తుంది కాబట్టి ఓవర్ అనేది ఇట్స్ అ ప్రపోజిషన్. 23. Choose the part of speech of the word trust in the following sentences. ట్రస్ట్ ని 2 సెంటెన్సెస్లో వాడాము. ఒక సెంటెన్స్లో అది ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు, ఇంకో సెంటెన్స్లో ఇంకొక పార్ట్ ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు, లేదా రెండు కూడా సేమ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు. షీ ప్లేస్డ్ హర్ ట్రస్ట్ ఇన్ హిమ్ కంప్లీట్లీ. ఐ ట్రస్ట్ యూ విల్ కంప్లీట్ ద టాస్క్ ఆన్ టైమ్. Option 3, noun, verb is the answer. She placed her trust. Okay, ఇక్కడేమో మనము noun లాగా వాడాము. I trust అన్నప్పుడు ఇది ఒక యాక్షన్ లాగా. Okay, it's a verb. So noun and verb. Option 3 is the answer. Choose the part of speech of the word loyal in the sentence. A dog is often referred to as a loyal companion. Noun, verb, adjective, adverb. ఇక్కడ ఇది adjective. ఓకే, డాగ్ ఈజ్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ అ లాయల్ కంపానియన్. కంపానియన్ అనేది ఇట్ ఈస్ అ నౌన్. ఎలాంటి కంపానియన్? లాయల్ కంపానియన్. ఇది మనకి ఎలా నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి లాయల్ అనేది ఇట్ ఈస్ అ adjective. 25. Choose the part of speech of the word square in the sentence. The box is square in shape. Adverb, adjective, noun or verb. The box is square in shape. ఈ సెంటెన్స్లో స్క్వేర్ అనేది ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ నౌన్ ఏంటి? బాక్స్. నౌన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, బాక్స్ గురించి మాట్లాడుతున్నాం. బాక్స్ ఎలా ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. అంటే ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్ కాబట్టి ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. Question number 26. Choose the part of the speech green of the word green in the sentence. The green grass covered the entire field. Noun, verb, adjective, adverb. దేని గురించి మాట్లాడుతున్నాం మనము? దిస్ ఇస్ అగైన్ అన్ అడ్జెక్టివ్. గ్రీన్ గ్రాస్ గురించి మాట్లాడుతున్నాం. బేసికలీ నౌన్ మనం చూస్తే గ్రాస్ గురించి మాట్లాడుతున్నాం. గ్రాస్ ఎలా ఉంది అని చెప్పి చెప్తున్నాం? గ్రీన్గా ఉంది అని చెప్పి గ్రాస్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ అనేది ఇక్కడ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ టెంపర్ ఇన్ ద సెంటెన్స్. హీ హ్యాస్ అ బ్యాడ్ టెంపర్ అండ్ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. నౌన్, వర్బ్, adjective, adverb. Option 1, noun is the answer. He has what? He has a bad temper. So temper అనేది noun. Temper ఎలా ఉంది? Bad. So this is your adjective. 28th question. Choose the part of speech of the word return in the following sentences. Her return to the city was celebrated by her friends. He will return home next week. ఈ రెండిట్లో ఒకటే వర్డ్ని వాడాము. ఒక దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్, ఇంకో దాంట్లో ఇంకోటి లేదా రెండు సేమ్. ఆప్షన్ 3, నౌన్, వర్బ్. ఓకే, విల్ అని కనిపించింది అంటేనే అది వర్బ్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే టెన్సెస్ అనేవి ఓన్లీ మనం వర్బ్కే ప్రిపేర్ చేస్తాం. సో విల్ రిటర్న్ అని వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అ వర్బ్. హర్ రిటర్న్ అనేది దిస్ ఈజ్ అ నౌన్. ఫస్ట్ ఈజ్ నౌన్, సెకండ్ ఈజ్ వర్బ్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 29. He trimmed the bushes in the garden yesterday.
What part of speech is the word trimmed? He trimmed the bushes in the garden yesterday. Noun, verb, adjective, adverb. ఆప్షన్ 2 verb. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ట్రిమ్డ్ పాస్ట్ టెన్స్ కనిపించింది కదా, పాస్ట్ టెన్స్ కనిపించింది అంటేనే టెన్సెస్ కనిపిస్తే ఇట్ ఈస్ అ వర్బ్. హీ ట్రిమ్డ్ అంటే చిన్నగా కట్ చేశాడని చెప్పి అర్థం. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ మెండ్? సినానిమ్ అడుగుతున్నాము, వర్డ్ ఏమో మెండ్. డెస్ట్రాయ్, బ్రేక్, డ్యామేజ్, రిపేర్. సినానిమ్ అంటేనే సిమిలర్ మీనింగ్, మెండ్ అంటే రిపేర్ చేయటం.